హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం తిరుపతిలో ఉన్నాం. నేను వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందామని నేను తిరుపతికి వచ్చాను. అండ్ గైస్ నమ్మరు, చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు అసలు. అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో వైకుంఠ ద్వార దర్శనం ఏంటి అని చాలామందికి తెలియకపోవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తం శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. భక్తుల ద్వారం నుంచి వెళ్తే మోక్షం లభిస్తుంది అని అంటారు. తెలుసో తెలియకో తప్పులు చేస్తాము. ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళడం వలన చేసిన తప్పులు పోతాయి అని నమ్ముతారు హిందువులు. దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చాం. అండ్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అని అంటారు. స్వామికి ఎంత అలంకరించినా తక్కువనే. అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్తో, మ్యాంగోస్తో, కార్న్స్తోని, వేరే ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ తోటి అసలు డెకరేషన్ చూసారా ఎంత బాగుందో. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది తిరుపతి విజిట్ చేశాక. అండ్ ఇయర్ స్టార్టింగ్లోనే దేవుడి దర్శనం నాకు 2 సార్లు అయింది వరుసగా. ఇయర్ ఇంకా స్పిరిచువల్గా ఎదగాలి అని నేను కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. సో మీకేమన్నా ఇయర్లో తిరుపతి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయా? ఆర్ ఆల్రెడీ విజిట్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ షేర్ చేయండి. సో నేను ఇంకా వీడియోస్ నేను చేయగలుగుతా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.